అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. త్రిపుర గారు నమస్కారం అండి. గురువు గారు, 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంది గురువు గారు? సో త్రిపుర గారు, మనం శ్రీ పరాభావ నామ సంవత్సరంలో ఉన్నాము. ఈ మీనింగ్ లో ఏంటంటే పరాభవం. ఓకే, పరా అంటే దూరంగా ఉండటం, అభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, భయపడుతూ ఉండటంలో ఉంటుంది కదా, ఈ సిచ్యువేషన్ అనుకోవాలి. శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే మనకి పిరికితనానికి దూరంగా ఉండాలి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్కి దూరంగా ఉండాలి అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, అసలు ఎవరు మనం ఎందుకు భయపడుతూ ఉంటాం చెప్పండి? మనం భయపడకుండా భయానికి దూరంగా ఉండాలి. ఎందుకు ఫస్ట్ భయపడతామంటే, ఎప్పుడైతే మనం అధర్మబద్ధంగా ఏదైనా పని చేసినప్పుడు, సమాజానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేసినప్పుడు, చెయ్యకూడని పనులు చేసినప్పుడు లోన బాధపడుతూ దూరంగా ఉంటూ ఉంటాం అనమాట. అయితే శ్రీ పరాభావ నామ సంవత్సరంలో అలా ఎవరైనా గనక తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా గనక ఎగనెస్ట్ ధర్మానికి వ్యతిరేకంగా గనక వెళ్ళుంటే వాళ్ళకి ఎక్స్పోజ్ అయిపోతాయి స్కాములు లాంటివి. వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా, రాజకీయ నాయకులు ఉన్నా, మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉన్నా, సి లెవెల్ పొజిషన్లో ఉన్నా, ఇలాంటి వాళ్ళు లేదంటే తెలిసి ఇంటెన్షనల్గా వాళ్ళు పబ్లిక్ ఒక రకంగా ఉండి లోన ఇంకొకటి చేస్తూ, వాళ్ళ స్టాఫ్తో ఒక రకంగా ఉండి లోన ఇంకొక విధంగా ఉంటే ఏదైనా గిల్టీ పనులు చేస్తే అవన్నీ బయటపడిపోతూ ఉంటాయి. అప్పుడేమవుతుంది? పరాభవం ఎదురవుతుంది అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కరికి పరాభవం అవ్వదు. ఎవరైతే అధర్మబద్ధంగా తెలిసి తెలవక ఉంటామో ఆ యొక్క తప్పులకి మనకు బయటకు కనిపించేస్తుంటుంది. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తెలుసుకుంటామో సన్మార్గంలో వెళ్తాము. ఎప్పుడైతే మనకు తెలవకుండా రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయిన రిజల్ట్ రాదనమాట. సో శ్రీ పరాభావ నామ సంవత్సరం అది ధర్మబద్ధంగా ఉండే వాళ్ళకి, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి అద్భుతమైనది. తెలిసి తెలియక తప్పులు చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది వాళ్ళ యొక్క పతనాన్ని చూస్తూ ఉంటుంది, అపజయం వస్తుందని చెప్తూ ఉంటారు. సో ఈ పరాభావ నామ సంవత్సరంలో 12 రాసులకు ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా ఓం గం గణపతియే నమః, స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు, పరబ్రహ్మ స్వరూపిణి, రాజ్యం దేహి ధనం దేహి, సర్వకామాంచ దేహి మే. త్రిపుర గారు, శ్రీ పరాభావ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉందో అని అడిగారు. వీళ్ళకి లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ది రాకింగ్ రాసులు ఏదైనా ఉందంటే ఇదే. అంటే టాప్ 3 రాసుల్లో చూసుకుంటే బాగా ఎక్స్ట్రీమ్ లెవెల్గా ఉన్న రాసుల్లో తులారాశి ఒకటి. అదే లెగసీ వీళ్ళు ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తారు. పర్టికులర్గా జూన్, జూలై వరకు ఆ లెగసీ అలానే కంటిన్యూ చేస్తారు. తర్వాత గురువు మారటంతో కొంచెం వాళ్ళది స్పీడ్ తగ్గుతుంది. అంతకుముందునంత స్పీడ్ ఉండదు, కానీ దూకుడుగా అలానే వెళ్ళిపోతారు. అదేంటంటే రోడ్ ఈజ్ చాలా స్మూత్గా ఉంది. ఇంకా వాళ్ళకి వెళ్ళే ఓపికను బట్టి, పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి, ఓకే, చాలా ఉంటాయి కదండి ఇంకా పారామీటర్లు. గ్రహాలు అనుకూలంగానే కాదు, వాళ్ళకి సాధించాలని ఒక బర్నింగ్ సెన్సేషన్, తపన ఇవన్నీ ఉండాలి. గురువుల యొక్క కృప చాలా ఉంటుంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే తులారాశి వన్ ఆఫ్ ది బెస్ట్ రాశి. బాగా ఉన్న రాశులు ఇది ఒక రాశి. విశేషం కనుక చూసుకుంటే ఇందులో మనం ముందుగా ఇలాంటి రాశి వాళ్ళందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షం వల్ల వీళ్ళకి అష్టలక్ష్మితో వాళ్ళ ఇల్లంతా నిలబడి ఉండాలి. అంతేకాకుండా స్వర్ణలక్ష్మి కృప వల్ల వీళ్ళకి మనస్తత్వం, ఓకే, పరబ్రహ్మ స్వరూపిణి అంటారు, బ్రహ్మతత్వం నిండి ఉండాలంట. అంటే ఏంటి? ప్రతిదాన్ని మనం చాలా పవిత్రంగా చూడటం ఇంపార్టెంట్. అలానే మన దగ్గర కొన్నిసార్లు కొన్ని అందుబాటులో ఉంటాయి, కొన్ని అందుబాటులో ఉండవు, దూరంగా ఉంటాయి. కొన్ని మనకి ఈజీగా అనుకుంటా వస్తాయి, కొంచెం టైం తర్వాత వస్తూ ఉంటుంది. బట్ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ రాశి వాళ్ళు అత్యంత ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉండాలి. వాళ్ళ ముఖాలు ఎప్పుడు చిరునవ్వుతూ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. తర్వాత వీళ్ళకి రాజ్యం దేహి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి, వీళ్ళకి అష్టలక్ష్మిలతో కూడిన రాజ్యలక్ష్మి అమ్మవారు వీళ్ళకి కృపా కటాక్షం వీళ్ళ మీద ఉండి, వీళ్ళకి మాటకి వీళ్ళకి ఒక పవరు, స్టేటస్, అధికారము ఇవన్నీ వీళ్ళకి ఉండాలని చెప్పేసి. అలానే ధనం దేహి, వీళ్ళకి విపరీతంగా ధనం ఉండాలి. ఇంటిలో అంతా ధనం ఉండాలి, ఆఫీసులో ధనం ఉండాలి, మోసే బ్యాగుల్లో ధనం ఉండాలి, ఇలా వ్యాలెట్స్ నుండి, యూపీఐ నుండి ఎక్కడ చూసినా ధనం, ఇది లేదు అన్నట్లు ధనం వాళ్ళ దగ్గర ఉండాలి. లాస్ట్లో సర్వకామార్థ సిద్ధి. ఏదైనా కనుక వాళ్ళ మనసులో ఒక కోరిక వచ్చింది అంటే వితిన్ సెకండ్లో ఆ కోరిక వాళ్ళకి నెరవేరాలి. ఇలాంటి ఒక గొప్ప శక్తులంతా వీళ్ళు చక్కగా వీళ్ళ చుట్టూ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇందులో ఉన్న ఈ రాశులు, తులారాశులు నక్షత్రాలు చూసుకుంటే చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలంతా మనకి తులారాశిలో ఉంటారు. మనం పేరు బలం ప్రకారం చూసుకుంటే రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలంతా కూడా ఇందులో ఉంటారు. మనం ఆదాయము, వ్యయము, రాజ్య పూజ్యం, అవమానం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 5 ఉంది, కానీ వ్యయం చాలా ఎక్కువ ఉంది. అంటే 14% వ్యయం ఉంది, చాలా ఎక్కువగా ధనం ఖర్చు అవుతుందని గమనించాలి. వీళ్ళకి రాజ్య పూజ్యం 6 ఉంది,
అవమానం 3 ఉంది. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళ చుట్టూ బాగా ముచ్చట్లు చెప్పేసి వీళ్ళ చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. చాలామంది ఏమంటారంటే ఫేక్. వీళ్ళని మీరు ఇంద్రుడు చంద్రుడు అది ఇది అని చెప్పేసి మీ దగ్గర పాపం వీళ్ళ రాశి వాళ్ళకి ఆల్రెడీ బాగుంది. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక మెట్టు వీళ్ళు పైనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కళ్ళు కుట్టేవాళ్ళు ఏడ్చేవాళ్ళు వీళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళని ఎట్లా కొట్లా ఏదో కొంత లాగాలి అని చెప్పేసి ప్లానుడ్ చేసుకొని వచ్చేసి వీళ్ళ మధ్య గౌరవిస్తున్నట్టు అమాయకంగా నటించేసి డబ్బులు తీసుకున్న దాకా అనిపించి ఆ తర్వాత వీళ్ళ కంటికి కనపడరు. ఈ విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యయం 14 ఉంది. ఇంకొక విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే వ్యయం 14 ఉందంటే ఒక రకంగా సంతోషించాలి. ఎప్పుడైతే మనం ధనం ఖర్చు పెడతామో అది కూడా మంచి ఉద్దేశంతో మంచి పనులు కనుక ఖర్చు పెట్టగలిగితే ఆ ధనలక్ష్మి అమ్మవారు 10 రెట్లు వృద్ధి చెంది మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. ఎలా ఖర్చు పెట్టాం అలా తిరిగి వచ్చేస్తుంది. అయితే ఇదే ధనాన్ని చెడు ఉద్దేశంతో చెడ్డ పనులకి ఉపయోగిస్తే అమ్మవారు కోపం వస్తుంది. ఇంకా అక్కడి నుంచి అమ్మవారి ఇంటికి రారు. అందుకని డబ్బు సంపాదించడం ఎంత కష్టపడి మనం మంత్ అంటే అంతా సంపాదించుకుంటామో వ్యాపారాలు 5-6 సంవత్సరాలు చేసి ఒక స్టెబిలిటీ వచ్చి నిలకడదొక్కడానికి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డామో ఆ డబ్బుని దాచిపెట్టుకోవడానికి ఇంకా చాలా చాలా కష్టపడాలి. ఒకటికి 2 సార్లు ఇది అవసరమా మీ ఇంటికి దేవుణ్ణి తలుచుకోండి, తల్లిదండ్రులను తలుచుకోండి, భార్య పిల్లల్ని అందరినీ ఒకసారి పలకరించుకోండి. నిజంగా డబ్బు అవసరమా ఇది అవసరమా అని ఆలోచించుకొని ఖర్చు పెట్టండి. అంటే మీరు మంచి పనికి మంచి వాళ్ళకి మంచి టైంలో ఇచ్చి ఖర్చు పెడుతూ ఉంటే చక్కగా ధనం మళ్ళీ తిరిగి వస్తుంది. అలాగే వ్యయం 14 ఉంది కాబట్టి సరిగ్గా దానికి యూటిలైజ్ చేసుకుంటే ఇదే వ్యయం మళ్ళీ ఆదాయంగా 140 వస్తుంది, 10 రెట్లు గమనించాలి. అయితే ఇప్పుడు లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం శని వీళ్ళకి 6వ స్థానంలో ఉండటంతో సపత్న క్షయం అంటారు. అంటే వీళ్ళకి శత్రువులు అనేవాళ్ళు ఉండరు. శత్రువులు వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. గురువు 9వ స్థానంలో ఉన్నారు. అయితే ఇది మనకి ఏమవుతుంది సుఖప్రాప్తి, అంటే వీళ్ళకి లగ్జరీ కంఫర్ట్ అంతా ఆనందంగా ఉంటారు. తర్వాత వీళ్ళకి 11వ స్థానంలో కేతు ఉన్నారు. అగైన్ వీళ్ళకి రేపు వచ్చే జనవరి వరకు కేతు వల్ల విశేషంగా కీర్తి ప్రతిష్టలు ధనం అంతా వస్తుంది. 5వ స్థానంలో రాహు ఉండటంతో కొంచెం వీళ్ళు ఏమంటారు స్పెక్యులేటివ్ బిజినెస్లు చేయటం, గ్యాంబ్లింగ్ చేయటం, తర్వాత అధికంగా ఎడిక్షన్స్కి ఎక్కువ, అంటే ఎంతైతే అవసరమో అంత కాకుండా ఇంకా ఎక్కువగా టూ మచ్ నెగిటివ్ సైడ్ వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా గమనించాలి. తర్వాత వీళ్ళకి శని 6వ ఇంట్లో ఉండటం చాలా విశేషంగా లాభిస్తుంది. వీళ్ళకి శని విపరీతంగా విశేషంగా లాభం ఇస్తున్నాడు మీనరాశిలో ఉండి. ధనధాన్యాభివృద్ధి బంధు సంతోష వర్ధనం, అంటే ధనం ప్రకారం బాగుంటుంది, ధాన్యం ప్రకారం బాగుంటుంది, బంధువుల ప్రకారం అభివృద్ధి ఉంటుంది. స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం. ఈ టైంలో తులారాశి వాళ్ళు మంచి ఇల్లు కట్టుకుంటారు. అందుకని డబ్బులు కూడా ఖర్చు అయిపోతాయి. సహజం కదండి, మనం పెళ్లి చేసిన ఇంట్లో ఈ గృహం కట్టుకున్నా కానీ ఇల్లు కట్టుకున్నా కానీ లేదంటే మనకు స్థిరాస్తులు ఏమన్నా పెట్టుకున్నా కానీ ఈ టైంలో ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ తర్వాత లైఫ్లో అది ఒక బెంచ్ మార్క్ అవుతుంది. ఇల్లు పదాకలు కట్టుకోరు కదండి, ఒక మంచి ఇల్లు కట్టుకున్నారనుకోండి, పలాని ఇల్లు పలాని దగ్గర ఆ ఇంటిని చూసి వాళ్ళని చూసి ఇంటికి మంచి గుర్తింపు వస్తుంది. ఈ టైంలో వీళ్ళకి బ్రదర్స్ దగ్గర నుంచి అన్నదమ్ముల దగ్గర నుంచి మంచి ఒక సపోర్ట్ వస్తుంది, ధైర్యంగా ఉంటారు. ఈ టైంలో వీళ్ళు కొంచెము కొన్ని విషయాలు అలాంటి అంటే మనకి లేగలు లా పాయింట్ లాంటివి కొంచెం దూరంగా ఉంటే మంచిది. 9వ స్థానంలో వీళ్ళకి అగైన్ గురువు ఉన్నారండి. గురువు 9వ స్థానంలో ఉంటే పిల్లల విషయంలో, అన్నదమ్ముల విషయంలో, తర్వాత హెల్త్ విషయంలో చాలా బాగుంటారని చెప్తారు. గురువు 9వ ఇంట్లో ఉంటే అర్ధచ్చ స్వకులాచార గృహ లాభోత్సవం సుఖం నిత్య స్త్రీ జన సంపర్క అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళు ఎలా ఉంటారంటే గృహంలో చాలా మంచి విందులు చేస్తూ వినోదాలుగా ఉంటూ ధనం విషయంలో చాలా బాగుంటుంది. పెద్దలు చెప్పిన పద్ధతులని ఫాలో అవుతూ ఉంటారు. ఇన్ కేస్ జెంట్స్ అనుకోండి, వాళ్ళ ఇంట్లో కానీ బయట కానీ లేడీస్తో చాలా చక్కగా హార్మోనీతో మంచి వాతావరణంలో ఉంటారు. ఇన్ కేస్ లేడీస్ అయినా కానీ వాళ్ళకి ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళకి సంబంధించిన పురుషులు ఎవరినున్నా కానీ వాళ్ళతో చక్కగా ఒక మంచి హెల్దీ అయిన రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ చక్కగా హ్యాపీగా ఉంటారు. ఒక విషయం వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటంటే గోదావరి పుష్కరాలు వచ్చిన తర్వాత గురువు వీళ్ళకి మారుతూ ఉన్నారండి. ఈ మారటంతో చాలా విషయాల్లో బాగుంటుంది. ఏ విషయాల్లో బాగుంటుంది, మంచి ఫుడ్ తీసుకుంటారు, విద్యార్థులకు బాగుంటుంది, అన్ని విషయాల్లో బాగుంటుంది. కానీ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే వృధా సంచరణం స్వజనైర్ దూషణం, అంటే అనవసరంగా తిరిగే అవకాశం ఉంటుంది. అంటే లాభం ఏముండదు, వరకు తిరిగేస్తూ ఉంటారు. అలానే సొంత జనాలు అంటే వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే ఇంటికి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళతో మాటలు గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఇంకొకసారి మనకి పురాణాల్లో ఏం చెప్తారంటే శివుడు
ఉమ్, ఈ తనకి 10వ స్థానంలో గురువు ఉండగా బ్రహ్మహత్య వల్ల ఆ, కైలాసాన్ని వదిలేసి ఇక్కడ మనకి భూలోకంలో కాశీ లాంటి వీధుల్లో తిరుగుతూ భిక్షం ఎత్తుకుని ఉండేవాడు అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు అనమాట. అందుకని ఈ టైంలో అంటే ఇలా అలా ఉంటారని కాదండి, జస్ట్ ఒక ఆలోచన. అంటే వాళ్ళు ఉన్న పొజిషన్ ఒకటైతే వీళ్ళు చేసేది ఇంకొక, లేకుంటే అబ్బాయి ఇష్టం లేని జాబ్ చేయటము, లేదంటే వాళ్ళు చేయాల్సింది ఒకటే ఇంకొకటి చేయటము, ఇలా ఎక్కువగా తిరుగుతూ టైం వేస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. లాస్ట్లో వీళ్ళకి రాహు 5వ స్థానంలో ఉన్నారండి. రాహు 5వ స్థానంలో ఉండటం ఏమిటంటే వీళ్ళకి ప్రభువులచే గౌరవింప, వాళ్ళ దగ్గర నుంచి రెస్పెక్ట్ వస్తుంది, హైయర్ అఫీషియల్ దగ్గర నుంచి. టయానికి భోజనం అయితే చేయరు. తర్వాత ఇక కావాల్సినంత గౌరవము, తర్వాత బలం ఇంతకుముందు వచ్చినంత యాక్టివ్గా ఉండదని గమనించుకోవాలి. అంటే ఉంటుంది వీళ్ళకి. అయితే అంతకుముందు ఉన్నంత స్పీడ్, ఇంతకుముందు 120 కిలోమీటర్ స్పీడ్తో పోతుంటే ఈ గోదావరి పుష్కరాల తర్వాత 120 స్పీడ్ ఉండదండి, కానీ ఒక 100, 80, 90 అయితే ఉంటుంది. బట్ మిగతా అందరితో కంపేర్ చేస్తే వీళ్ళు చాలా బాగుంటారని తెలుసుకోవాలి. గురువుగారు గ్రహస్థితి ప్రకారం వాళ్ళకి ఎలా ఉందనేది తెలియజేశారు. అలానే వాళ్ళ నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుంది గురువుగారు తులారాశి వాళ్ళకి? వీళ్ళకి చిత్త, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు. చిత్తా నక్షత్రం వాళ్ళు చూస్తే వీళ్ళకి రాజ సమాన సౌఖ్యం, అంటే చాలా బాగుంటారు. తర్వాత సంపదలు బాగుంటాయి, తర్వాత ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, హెల్త్ విషయంలో బాగుంటుంది. చూడండి ఇంకేం కావాలి, అన్ని విషయాలు బాగుంది. తర్వాత వీళ్ళకి కొన్ని విషయాల్లో శని కారణం వల్ల భయం పడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడాను అక్టోబర్ తర్వాత అని చెప్పుకోవాలి. స్వాతి నక్షత్రం వాళ్ళకి సంపదలు ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, సర్వజన పూజ్యము, అందరి నుంచి మంచి రెస్పెక్ట్, గౌరవం ఉంటుంది, హెల్త్ చాలా బాగుంటుంది. వీళ్ళకి అక్టోబర్ టైంలో అనుకున్న పనులు కాకుండా ఆగే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి సంపదలు ఉంటుంది, సర్వజన పూజ్యం ఉంటుంది, హెల్త్ అంతా బాగుంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి అనుకున్న పనుల్లో కొంచెం ఆటంకాలు ఎక్కువ వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. గురువుగారు అంటే చాలా చక్కగా చెప్పారు. కాకపోతే వాళ్ళకి వచ్చిన ఆటంకాలను అధిగమించి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువుగారు? సో వీళ్ళకి కామన్ పరిహారం అండి, గురువు మారిన తర్వాత గురువుకి సంబంధించిన దక్షిణామూర్తి స్తోత్రాలు చదవటం, దక్షిణామూర్తి ఆలయాలు దర్శించుకోవటం, లక్ష్మీ హయగ్రీవ ఆలయాలు దర్శించుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి బెస్ట్ అండ్ పవర్ఫుల్ రెమెడీ ఏంటంటే మనకి గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుందండి. మనకి నరసరావుపేట, చిలకలూరుపేట మధ్యలో వస్తుంది. అక్కడ కోటప్పకొండ మీద మేధా దక్షిణామూర్తి అవతారం అండి ఆయన, గురువుకి సంబంధించిన ఆ తత్వం. అక్కడ దేవస్థానం వాళ్ళు చాలా తక్కువ రేట్లో ఒక హోమాన్ని చేపిస్తూ ఉంటారు, దక్షిణామూర్తి హోమం. అది గురువారం కానీ ఆదివారం కానీ ఇక్కడ చేపిస్తే చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. వీటితో పాటు ఈ రాశి వాళ్ళు జనరల్గా అంతా బాగుంది, కామన్గా వెళ్ళిపోవాలి. ఎక్కడైనా ఎవరికైనా ప్రాబ్లం అనిపించింది అనుకుంటే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. రెండోది, ఇండివిజువల్ జాతకం కూడాను 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయసులో ఉండి లైఫ్లో ఎక్కడో బ్రేక్ వచ్చింది, అప్పటిదాకా బాగుంది, చదువు బాగుంది, ఉద్యోగం బాగుంది, మేనేజర్ లెవెల్కి ఎదిగాము, అక్కడ నుంచి ముందుకు వెళ్ళట్లేదు అని అనుకుంటే జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి, వాళ్ళ గ్రోత్కి ఆటంకాలు కలిగాయి. అది మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని. బట్ జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్తుందంటే అది కారణం, ఆ హార్మోనల్ బ్యాలెన్స్ ఎందుకు వచ్చింది, ఆ ఇంబ్యాలెన్స్ ఎందుకు వచ్చిందంటే కొన్ని రకాల శాపాలు, దోషాలు అని చెప్తారు. ఆ టైంలో యాక్టివేట్ అవుతూ ఉంటాయి. వీళ్ళు ఆ టైంలో ఒకసారి జాతకం చూపించుకొని దానికి కలిగిన కారణాలు, అవి పూజలు పరిహారాలు చేసుకుంటే ఆ బ్లాకేజెస్ అన్నీ పోయేసి చక్కగా జీవితం 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఉంటుందండి. ఓకే, చాలా చక్కగా వివరించారు గురువుగారు. వాళ్ళకి ఇంకొంచెం మంచి శుభ ఫలితాలు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలండి.